ఏం జరిగింది అన్నటువంటి తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా అయితే కిందసారి 4 పార్లమెంటు 13 అసెంబ్లీ అంతకంటే తగ్గించుకోవడం అంటే ఒక రకంగా అందులో దేశంలో బలోపేతమైనటువంటి శక్తిగా ఉన్నాము, ఈ దఫా గ్యారంటీ గెలుస్తాం అనుకున్న టైంలో ఎందుకు వెనక్కి తగ్గుతుంది అన్నటువంటిది మనకి తెలియదు. దాంట్లో అంటే ప్రస్తుతం వినబడుతుంది అయితే ఢిల్లీలో ఇదే సింగిల్ డిజిట్, రెండు కూడా అసెంబ్లీకి సింగిల్ డిజిట్, పార్లమెంట్కి సింగిల్ డిజిట్ ఇవ్వడానికే సిద్ధపడిన తెలుగుదేశం, దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటోంది అన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? కొన్ని మీడియాలో అయితే ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చి వచ్చారు అనేది కూడా ఇద్దరికి కలిపి. జనసేన బీజేపీ ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నా కూడా జనసేన 2 ఎంపీ సీట్లు, అప్పుడు వీళ్ళకి 8 అవుతాయి. జనసేన ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి కూడా అడుగుతుంది కదా, అప్పుడు 3 అవుతాయి, 3, 7 అవుతాయి. అట్లాగే అసెంబ్లీ వీళ్ళు 25 అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళకి 5 అవుతాయి కదా ఆ లెక్కన. ఏమైనా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇస్తారా అంటే అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్ద పట్టదా బీజేపీ? అవసరం లేదా? పట్టట్లేదు అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే వాస్తవం క్రిందటిసారి వచ్చిన సీట్ల కంటే ఎక్కువ అడగాలి. కాకపోతే ఇప్పుడు మిత్రపక్షమే కదా అని చెప్పేసి ఆయన వదిలేస్తుండాలి. జనసేనకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇచ్చి పార్లమెంట్ స్థానాలు తను ఎక్కువ తీసుకుని లాస్ట్ టైంతో పోల్చుకున్నా సరే దాని మీద ఎక్కువ రావాలి కదా ఒక లెక్క ప్రకారం 15 స్థానాలు. మరి 10 లోపు సింగిల్ డిజిట్ అంటే అది ఏ రకమైన పొత్తు అనుకోవాలి? మరి అదే అంటుంది. అంటే ఇక్కడ జనసేన మిత్రపక్షానికి త్యాగం చేయడం అవుతుంది కదా. అంటే ఎక్కడ సీట్లు పెరుగుతాయి అప్పుడు? అంతే కదా. క్రిందటిసారి ఉట్టి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు 13, భారతీయ జనతా పార్టీకి 13 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఇచ్చారు.